హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. 2022లో నేను ఒక పర్టికులర్ స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత దాదాపు దాని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 100 వచ్చింది. సో జనరల్గా ప్రైస్ టు ఎర్నింగ్స్ 100 ఉంది అంటే ఖచ్చితంగా ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. ఈ స్టాక్ అంత ఈజీగా పెరగదు. మేబీ పెరిగినా ఒక 10%, 20% మ్యాక్సిమం పెరగచ్చేమో అని అనుకున్నాను. కానీ 2023 వచ్చేసరికి దాని యొక్క స్టాక్ ప్రైస్ 80 రూపీస్ నుంచి 180 రూపీస్ దాకా, అంటే దాదాపు 125% పెరిగిందనమాట. సో యాక్చువల్గా మరి అప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్స్ అంటే 2023లో ఉన్న ప్రైస్ టు ఎర్నింగ్స్ అబ్జర్వ్ చేస్తే 180 రూపీస్ ప్రైస్ అయితే దాని యొక్క ఎర్నింగ్ పర్ షేర్ 5 రూపీస్ దాకా పెరగడం వల్ల ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 90కి వచ్చింది. యాక్చువల్గా 2022తో పోలిస్తే 2023లో ప్రైస్ టు ఎర్నింగ్స్ తగ్గింది. దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే 2022లో ఎర్నింగ్ పర్ షేర్ 0.8 ఉంటే 2023కి వచ్చేసరికి ఎర్నింగ్ పర్ షేర్ 5 దాకా పెరిగిందనమాట. దీనివల్ల 2022లో కంటే 2023లో ప్రైస్ అనేది మోర్ దెన్ డబల్ పెరిగినా కూడా స్టాక్ మాత్రం అండర్ వాల్యుయేషన్లోకి వెళ్ళింది. సో ప్రాబబుల్లీ ఎఫ్ఐఐస్ కానీ డిఐఎస్ కానీ బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా ఒక ఫార్వర్డ్ పీ/ఈ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ ఫార్వర్డ్ పీ/ఈ క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఎర్నింగ్ పర్ షేర్ యొక్క గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని డిస్కౌంట్ చేస్తూ వాల్యుయేషన్ అనేది చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్గా మనకి ప్రైస్ టు ఎర్నింగ్ అనాలిసిస్ అంటే ఏం తెలుసు? కరెంట్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై పాస్ట్ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ వేస్తాం. కానీ ఇక్కడ మనం యూజ్ చేసేది పాస్ట్ డేటా. బట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఎ స్టాక్. సో ఫ్యూచర్లో అది పెరగడానికి స్కోప్ ఉందా లేదా అని ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు నార్మల్ పీ/ఈ ఫార్ములా ఏదైతే ఉందో మనకి కరెంట్ ప్రైస్ డివైడెడ్ బై పాస్ట్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది పనికిరాదు. సో మనం ఫర్దర్గా ఆలోచిస్తున్నప్పుడు ఫార్వర్డ్ పీ/ఈ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అంటే కరెంట్ ప్రైస్ డివైడెడ్ బై ఫ్యూచర్లో రాబోయే ఎస్టిమేటెడ్ ఎర్నింగ్ పర్ షేర్ని యూజ్ చేయాలి. సో మరి ఫ్యూచర్ ఈపీఎస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఫ్యూచర్లో ఈపీఎస్ ఎంత రాబోతుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే నార్మల్గా ప్రైస్ టు ఎర్నింగ్స్ వాడడం కంటే కూడా ఫార్వర్డ్ పీ/ఈ వాడడం వల్ల మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఆ అడ్వాంటేజెస్లో ఫస్ట్ది మనం ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే ఫ్యూచర్ ఈపీఎస్ పెరుగుతుంది అని అనుకోండి, ఒకవేళ ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నా మేబీ అది ఫ్యూచర్కి అనుగుణంగా అండర్ వాల్యుయేషన్ అయ్యి ఉండొచ్చు. అండ్ అలాగే మనకి ఏదైనా టర్న్ అరౌండ్ కంపెనీస్ ఉన్నాయి, యాజ్ ఆఫ్ నౌ ఆ కంపెనీ లాసెస్లో ఉంది బట్ నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్లోకి వస్తుంది అని అనుకుంటే అలాంటి వాల్యుయేషన్స్ నార్మల్ పీ/ఈతో మనం చేయలేము. ఖచ్చితంగా దానికి ఫార్వర్డ్ పీ/ఈ మాత్రమే యూస్ చేసుకుని దాని యొక్క వాల్యుయేషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే హై గ్రోత్ కంపెనీస్, ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 2022 నుంచి 2023కి ఒకేసారి స్టాక్ 80 రూపీస్ నుంచి 180 రూపీస్ దాకా పెరిగినా కూడా స్టిల్ ఆ స్టాక్ ఫెయిర్లీ వాల్యూడే ఉందన్నమాట. సో అలాంటి హై గ్రోత్ కంపెనీస్కి కూడా వాల్యుయేషన్స్ చేయడానికి మనకి ఫార్వర్డ్ పీ/ఈ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 years బ్యాక్ నేను సోలార్ ఇండస్ట్రీస్ మీద యూట్యూబ్లో ఒక వీడియో చేశాను. ఇది మనకి ఇన్వెస్ట్మెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అయితే యాక్చువల్గా సోలార్ ఇండస్ట్రీస్కి 2 years బ్యాక్ ఆ కంపెనీ యొక్క రెవెన్యూ 2516 crores ఉంటే దాని యొక్క నెట్ ప్రాఫిట్ వచ్చేసి 288 crores దాకా ఉంది. బట్ 2 yearsలోనే ఆ కంపెనీ 6900 crores రెవెన్యూ చేయగలిగింది అండ్ ప్రాఫిట్ 811 crores దాకా పెరిగింది. అంటే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈపీఎస్ కనుక అబ్జర్వ్ చేస్తే 30 ఉన్న ఈపీఎస్ జస్ట్ 2 yearsలోనే 83 దాకా పెరిగింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? దాదాపుగా 2.5 times మనకి పెరిగినట్టుగా కనబడుతుంది. అయితే పాస్ట్ 3 yearsలో ఈ స్టాక్ దాదాపు 1200 రూపీస్ నుంచి యాజ్ ఆన్ డేట్ 8500 రూపీస్ దాకా పెరిగింది. అంటే దాదాపు 7 times మనకి పెరిగినట్టుగా కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 3 years బ్యాక్ మనకి 50 ఉంది. సో ఆబ్వియస్గా 50 ప్రైస్ టు ఎర్నింగ్స్ ఉన్నప్పుడు మనం ఓవర్ వాల్యూడ్ అని అనుకుంటాం. కానీ యాజ్ ఆన్ డేట్ ఇది అబ్జర్వ్ చేస్తే మనకి దాదాపు 100 దాకా పెరిగింది. సో ఇక్కడ మీకు మేజర్గా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే ఒక స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 50, 70, 100 ఏ నెంబర్ ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు. ఫ్యూచర్లో దాని గ్రోత్ ఎలా రాబోతుంది, దాని యొక్క ప్రాఫిట్స్ ఎలా పెరగబోతున్నాయి అనేదే చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ఎప్పుడు కూడా ఒక కంపెనీ యొక్క ఇండస్ట్రీ ఏంటి అనేది మనం చూడాలి. యాక్చువల్గా ఈ సోలార్ ఇండస్ట్రీస్ అనేది డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్ అనమాట. సో మేబీ మీరు సోలార్ అండ్ నేమ్ చూడగానే సోలార్ పవర్ ప్లాంట్స్కి సంబంధించింది అని అనుకుని ఉండొచ్చు. బట్ మేజర్గా వీళ్ళు డిఫెన్స్ రిలేటెడ్ వాటిల్లో, ఎస్పెషల్లీ మిజైల్స్ రిలేటెడ్, ఎక్స్ప్లోజివ్స్ రిలేటెడ్ వాటిల్లో వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో లాస్ట్ 2 yearsలో గవర్నమెంట్ సైడ్ పుష్ అనేది డిఫెన్స్ సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సోలార్ ఇండస్ట్రీస్ అనే స్టాక్ కూడా మనకి హెవీ రిటర్న్స్ ఇచ్చింది. సో మనం ఒక ఇండస్ట్రీ యొక్క ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ కనుక మనకి ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది, బాగా పెరగబోతుంది అని అనుకున్నప్పుడు మనం నార్మల్ పీ/ఈ కాకుండా
ఫార్వర్డ్ పీబైఈని యూజ్ చేస్తూ వాల్యుయేషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటే మనం ఆ స్టాక్లో వచ్చే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ని ఎర్న్ చేసుకోగలుగుతాం. సో స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో నేను ఒక స్టాటిస్టిక్స్ చూపించాను కదా, యాక్చువల్గా ఆ స్టాటిస్టిక్స్ వచ్చేసి వారీ రెన్యూబుల్ టెక్నాలజీస్ అనమాట. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి వెళ్తే 3 years బ్యాక్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది 13 crores ఉంటే లాస్ట్ ఇయర్ 351 crores దాకా ఉంది. ఈ ఇయర్ 665 crores దాకా పెరగబోతుంది. దీని యొక్క ఎర్నింగ్ పర్ షేర్ 3 years బ్యాక్ నెగిటివ్లో ఉంటే 2 years బ్యాక్ 0.83 ఉంది, 1 year బ్యాక్ 5.32 ఉంది అండ్ ఈ ఇయర్ 10.2 ఉంది. సో ఈ ఎర్నింగ్ పర్ షేర్ ఏదైతే మనకి ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ ఉందో దానివల్లే స్టాక్ ప్రైస్ అనేది కూడా మనకి ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది. లాస్ట్ 3 yearsలో ఈ స్టాక్ దాదాపు 12 రూపీస్ నుంచి ఈ రోజు 2000 రూపీస్ దాకా పెరిగింది. అంటే మనకి క్లియర్గా మోర్ దెన్ 150 times పెరిగింది అని చెప్పి మనకు అర్థమవుతుంది. కేవలం 3 సంవత్సరాల్లో 150 times రిటర్న్స్ రావడం అంటే ఆబ్వియస్గా చాలా చాలా పెద్ద విషయం. ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే లాస్ట్ 2 yearsగా దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 100, 150, 200 దాకా ఉంటుంది. కానీ ఎందుకు ఇలాగా ప్రైస్ టు ఎర్నింగ్స్ 100, 150, 200 దాకా ఉంటుంది అని అంటే దాని యొక్క ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఇలా ఎక్స్పోనెన్షియల్గా మనకి పెరుగుతూ ఉందన్నమాట. సో 1 yearలోనే ఈపీఎస్ అనేది 5 times అయింది. తర్వాత నెక్స్ట్ 1 yearలోనే ఈపీఎస్ అనేది డబుల్ అయింది. కాబట్టి మనకి ఈపీఎస్ ఫ్యూచర్లో ఎలా పెరగబోతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వన్స్ మనం ఫ్యూచర్లో దాని యొక్క ప్రాఫిట్స్ ఎలా పెరగబోతున్నాయి అనేది కనుక మనకి తెలిస్తే అది మనకి ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం వాల్యుయేషన్స్ కోసం నార్మల్ ప్రైస్ టు ఎర్నింగ్స్ కాకుండా ఫార్వర్డ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ కనుక యూజ్ చేసాము అని అంటే దాంట్లో ఉన్న గ్రోత్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకోగలుగుతాం. అయితే మనం ఏదైనా కంపెనీ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది అని అంటే కేవలం సింపుల్గా ఫార్వర్డ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. మనం అడిషనల్గా ఇంకొన్ని ఫ్యాక్టర్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కాంబినేషన్లో లైక్ పీఈజీ రేషియో కానీ లేకపోతే దాని యొక్క డెట్ కానీ లేదా ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది చూడాలి. సో యాక్చువల్గా మనం ఇలాంటి థింగ్స్ కనుక కాంబినేషన్లో చూస్తూ ఫార్వర్డ్ ఈపీఎస్ని కనుక కలిపి యూస్ చేసుకున్నామంటే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే వేరాజ్ ఎక్కడైనా కంపెనీ కనుక ఇలా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది అని అంటే ప్రతిసారి ఈపీఎస్ అగ్రెసివ్గా పెరగాలి, ఎక్స్పోనెన్షియల్గా పెరగాలి అని చెప్పి ఉండదన్నమాట. అందుకోసమనే ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతున్న ప్రతి స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. మీకు ఆ కంపెనీ యొక్క ఇండస్ట్రీ ట్రెండ్స్ తెలిసినప్పుడు మాత్రమే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోలార్ ఇండస్ట్రీ స్టాక్స్ అన్నీ కూడా ఇండస్ట్రీ వైజ్గా పెరుగుతూ ఉన్నాయి. అలాగే డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ ఇండస్ట్రీ వైజ్గా పెరుగుతూ ఉన్నాయి. సో అలాగా నార్మల్ అగ్రెసివ్ ఈపీఎస్ మీద డిపెండ్ అవ్వకుండా ఇండస్ట్రీ ట్రెండ్ మీద కనుక డిపెండ్ అవుతూ మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. హోప్ ఈ వీడియో నుంచి మీకు ఫార్వర్డ్ ఈపీఎస్ మీద ఒక బేసిక్ ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి హై గ్రోత్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం నార్మల్ పీబైఈ బదులు ఫార్వర్డ్ పీబైఈ యూజ్ చేయాలి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.